నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలనం. భారత్ను ఉదాహరిస్తూ అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గిన మోదీ సర్కార్. సుంకాలు తగ్గించేందుకు సిద్ధం. దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం. 18 మంది మృతి. భూపేష్ బఘోల్ చుట్టూ కేసుల ఉచ్చు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సిబిఐ దాడులు. బంగారం ధర అంచనాలో కేంద్రం వైఫల్యం. ఎస్డీపీలు అట్టర్ ఫ్లాప్. ఐపీఎల్లో ముగిసిన తొలి రౌండ్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. అంతేకాదు పలు దేశాలపై ఆంక్షలు, వలసదారుల పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. అమెరికాలోని కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఓటర్ నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధృవపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ప్రపంచంలో ప్రజాస్వామి విధానానికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్థలో మాత్రం ప్రాథమిక నిబంధనల అమలులో వెనుకబడి ఉంది. ఆధునిక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో యుఎస్ విఫలమైంది. ఉదాహరణకు భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానం చేస్తున్నాయి. అమెరికా మాత్రం పౌరసత్వాన్ని నిర్ధారించుకోవటం కోసం ఇప్పటికీ స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుంది. మరోవైపు జర్మనీ, కెనడా ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే యుఎస్ ఎన్నికల విధానంలో మాత్రం అనేక లోపాలు ఉన్నాయని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది. అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన ఏప్రిల్ 2 గడువు సమీపిస్తుండటంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికా దిగుమతులలో సగానికి పైగా వస్తువులపై సుంకాన్ని తగ్గించాలని యోచిస్తుంది. అమెరికా దిగుమతులలో సగం అంటే దాదాపు 1.97 లక్షల కోట్ల విలువైన దిగుమతి సుంకాలపై కోత విధించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తుంది. అమెరికాకు జరిగే 5.65 లక్షల డాలర్ల ఎగుమతులను రక్షించుకోవాలని ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల హెచ్చరిక దాని మిత్ర దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 87% భారతీయ ఎగుమతులపై ప్రభావితం చూపుతాయని భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 55% అమెరికా దిగుమతులపై సుంకం తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్ 5% నుంచి 30% వరకు సుంకాలు విధిస్తుంది. కొన్ని సుంకాలను తగ్గించి మరికొన్నిటిపై పూర్తిగా సుంకాలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలు తగ్గించే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. మంగళవారం నుంచి వాణిజ్య చర్చలు ప్రారంభమవుతున్నాయి. దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. కార్చిచ్చులు రేపిన దావానలం కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు, చెట్లు కాలిబూడిదయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు ఈ కార్చిచ్చు కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 6 తీవ్రంగా గాయపడగా మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. గత వారం సౌత్ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేల హెక్టార్ల
విస్తీర్ణంలోని అడవులు బూడిదయ్యాయి. కార్చిచ్చులను అదుపు చేసేందుకు సైన్యం సాయంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా పాఠశాలలను అధికారులు మూసివేశారు. వందలాది మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. మంటల్లో వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక ఆలయం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 27,000 మందికి పైగా నివాసితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ చుట్టూ కేసులు బిగిస్తుంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల కేసులో సిబిఐ అధికారులు మాజీ సీఎం నివాసంలో దాడులు నిర్వహిస్తున్నారు. రాయ్పూర్, భిలాయ్లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి మాజీ సీఎంకు 508 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యాప్ యాజమానిగా భావిస్తున్న శుభం సోనీ నేరాన్ని ఒప్పుకోవడంతో బఘెల్ చిక్కుల్లో పడ్డారు. తనకు బఘెల్కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించడమే కాక బఘెల్కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ చేపట్టింది. మరోవైపు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేష్ బఘెల్, ఆయన కుమారుడు చైతన్య బఘెల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవలే దాడులు చేసిన విషయం తెలిసిందే. భిలాయ్లోని ఆయన నివాసంతో పాటు చైతన్య స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 30 లక్షల నగదు, పలు ప్రాంతాలు పత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చైతన్య బఘెల్కు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. కాగా మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, మద్యం సిండికేట్ కు 21,000 కోట్లకు పైగా లాభం చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే చైతన్య బఘెల్ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా ఆస్తులు కూడా సంరక్షించడం బాధ్యత. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణ దశలో దరూరు రెవెన్యూ గ్రామం నుండి 200 ఎకరాల భూమి సేకరించిన భూములు జగిత్యాలకు వరంగా మారాయి. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆస్తులు రక్షించిన ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పండి. Father, what you will call to file a caveat or whatever it is, సంబంధిత అక్కడ గవర్నమెంట్ పీరియడ్స్ కు తగు సూచనలు మరి వారికి ఏదైతే ఉందో ముందే హెచ్చరికలు ఏదైతే వారికి తెలియజేయటం, ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పంటున్నా. ఈ 251 సంబంధించి కూడా ఏదైతే ఉందో, ఈ 250 సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులు ఏ 450, 437 అనుగుణంగా ఇట్లా చేయడం జరిగిందో అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చేపట్టారు. ఇలా మన నర్సింగాపూర్ అనేది కళ్ళ కుట్టచ్చినట్టు కనబడుతుంది. నర్సింగాపూర్ అనేది కళ్ళ కుట్టచ్చినట్టు కనబడుతుంది. ఇటువంటి దురాక్రమణలు ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉంటాయి. నర్సింగాపూర్ అనేది ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉండడంతో ఏదైతే మరి కుట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఏదైతుందో మేము మూగవడదు. ఇక ఇతరత్ర కూడా ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా, ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొల్యూజన్ తోని కాజేయాలని ప్రయత్నించడం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే యూ గో బ్యాక్ టు అబౌట్ 20 years బ్యాక్ 1954, 55 ఖాస్రా 54, 55 ఖాస్రా నివేదికలు ఉన్నాయి. 54, 55 ఖాస్రా నివేదికలను ఆధారంగా చేసుకొని 54, 55 ఖాస్రా నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో గుంటూరు భారతదేశాన్ని గుంటూరు వైపు తల తిప్పి చూసేలా చేస్తా, దేశంలో నా గుంటూరు పార్లమెంట్ ను నెంబర్ 1 గా మారుస్తా అని చెప్పిన పెమ్మసాని మాట అక్షర సత్యంగా నిలుస్తుంది. ఒక్కో నెల ఒక్కో నూతన ఆర్ఓబితో రహదారులతో పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ లో నిధుల వర్షం కురిపిస్తున్నారు. 9 నెలల కాలంలో వరుసగా 5 ఆర్ఓబిని మంజూరు చేయించిన పెమ్మసాని గుంటూరు పాలిట అపర భగీరథుడిగా కీర్తి గడిస్తున్నారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని
అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చెన్నీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి దీనితో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కానీ, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, రైల్వే సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గం సామీర్పేట్ మండల కేంద్రంలోని జామా మసీద్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. हम सबको माफ फरमा कर अपने रजा वाले रास्ते पर लगा दीजिए, अपने जन्नत वाले रास्ते पर लगा दीजिए, हिदायत वाले रास्ते पर लगा दीजिए, सिरात मुस्तकीम पर हम सबको चला दीजिए। मौलाए करीम, हम सबको सीधे रास्ते की रहनुमाई फरमाइए, सही रास्ते की रहनुमाई फरमाइए, अपने तक पहुँचने की रास्ते और बात पैदा फरमाइए। मौलाए करीम, आज हम सब ने आपके रोजे के लिए, आपकी रजा के लिए रोजा रखा है। मौलाए करीम, हमारे मेहमानों के आने को कबूल फरमाइए। अल्लाह, हमारे जो मेहमान सर వీధి కుక్కకు జగన్ కు పెద్ద తేడా లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని మాట తీరు ఏ విధంగా ఉంటది అంటే ఒక సామెత ఉంది, నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. పదవులకు డబ్బుకు మరిగా మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుంటుంది, కానీ అది ఆడ ఈడ తిరుగుతుంటుంది, బలంగా ఉంటది. ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటది. వీధి కుక్క వాటం తినడానికే వచ్చాడు, ఒక్కసారి అన్నాడు. అధికారం ఇచ్చారు, ఇక చాలు. ఒక ఘాట్లో కుక్క ఉంటది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడన్నారు. అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే ఒక సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది, అది ఆన్నే తిరుగుతుంటుంది, బలంగా ఉంటుంది. ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది. ఇది కుక్క వాటం
తినడానికే వచ్చినాడు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసడానికి వచ్చినాడు. ఒకసారి ఇచ్చారు కదా, అయిపోయింది కదా, ఇంకా సాలించుకో రాజకీయం. రైతులు బాగుపడాలా. అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడు. అంతా నాశనమైంది. ఇటువంటి వ్యవస్థ పోవడం లేదో మీరు ఆలోచించాలి. అసలు ఇన్సూరెన్స్ బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు. అయ్యా స్వామి, ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏమి తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి ఏమి చేయలేక ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకుని పశువుల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు సూచించారు. బుధవారం జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువులకు సాధారణ చికిత్సతో పాటు నట్టాల నివారణ, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పశువులకు టీకాలు, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్వేత, డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, నరసింహారెడ్డి, రాములు గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు మహేందర్ రెడ్డి, మల్లేశం, మల్లికార్జున్ రెడ్డి, అమర రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగదేవ్పూర్ మండలమైన పీర్లపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా పశువులకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో మొన్న ధర్మారెడ్డిపల్లిలో మన గజ్వేల్ మండలంలో, అలాగే ఈరోజు మన జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ప్రతి పశువుకు బలంకు సంబంధించింది మరియు ఏదైనా టీకా అయినా, ఎలాంటి వ్యాధులు ఉన్నా మన డాక్టర్ గారు జగదేవ్పూర్ డాక్టర్ గారు శ్వేతా మేడం గారి ఆధ్వర్యంలో జగదేవ్పూర్లో ఆమె బాగా డెడికేట్ అయ్యి, మన అదృష్టం ఏంటంటే మన మండలకు మంచి డాక్టర్ అమ్మ ఉంది. ఆమెనే జస్ట్ ఇట్లా అన్నమో లేదో ఏ ఊర్లో అయితే మంచిగా ఉంటుంది, ఏ ఊర్లో అయితే మంచిగా ఉంటుంది, పశువులు ఎక్కువ ఉన్న ఊరు అని దేవులాడుకుంటా అంత ఇంట్రెస్ట్గా ఉన్న డాక్టర్ అమ్మ ఉండడం మన జగదేవ్పూర్ మండలంకు మరియు మనం పశువులు చదువుకునే అందరి రైతులకు భాగ్యంగా భావిస్తూ ఈ ఉచిత క్యాంపును అందరూ రైతులు వినియోగించుకొని, ఇంకా అన్ని మందులన్నీ తీసుకొని మొత్తం ఈరోజు ఏమేమి మందులు అవసరం ఉన్నాయో ప్రతి పశువుకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ అవి సంబంధించి అన్ని మందులు ఈరోజు సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఉంటుంది. అందరూ వచ్చి తీసుకుపోయి ఈ పశువులను సంరక్షించుకునే బాధ్యత రైతులది. పశు సంపదను పెంచుకుంటేనే కదా రైతు సంపద పెరిగేది. అందులో భాగంగానే మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్లో భాగంగా రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వ్యక్తిగత అవసరాలైన ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు, పలు సమస్యలపై వచ్చిన వినతులను ఎమ్మెల్యే బండారు సత్యనందరావు స్వీకరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. యాక్చువల్ ఏంటంటే బిల్లులు పట్టుకోవడం ఉంటాయి. ఆ బిల్లులు హాస్పిటల్ ఇచ్చినాయి, లెక్క ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇచ్చేయాలి. ఈ బిల్లు కరెక్ట్ కాదనేది, ఈ బిల్లుకి ఎంత ఇమ్మని అంచనా ఉంటుంది. అది అంటే మన చాలా మంది అనుకుంటారు ఇంత పెట్టేసి రాలేదు అనుకుంటారు. కానీ మనకి అదే రూము వాళ్ళేమో 5,000 చూపిస్తుంది గవర్నమెంట్ లెక్క. మనమేమో 15,000 పెద్ద హాస్పిటల్ 15,000 వేస్తారు. 300 పక్కన తగ్గిపోతుంది. జనాలు తెలియక ఎంత అడిగినా ఎంత రాలేదు. మళ్ళీ స్కిట్ చేశారు కదా అందులో
అర్ధరాత్రి సోషల్ మీడియా బ్యాంక్ ఓపెనింగ్ అంటే దీన్ని బట్టి ప్రభుత్వం 4,000 మన కార్యకర్తలు ఉన్నారు. కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. డిసెంబర్ 2 నుంచి భర్త చనిపోయిన ఆడవాళ్ళ అసలు ఎవరికి నుంచి వచ్చారండి. ఇదే పెద్ద సమస్య మనకు. ఎక్కడ కాలు చూపించారు? గోపాలపురం ఎవరికి ఒకటే పెట్టారనేది అందరికి ఇచ్చేసారని కానీ ఎవరితో సైట్ చూపించారు. ఇవన్నీ ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 524. అది ఏ నెంబర్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో ఏ వింత జరిగినా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళాజ్ఞానం చెప్పారని బలంగా నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వింతలలో ఒకటైనటువంటి శ్రీ విభూతి నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. కడప జిల్లా అక్కంపేట గ్రామం అవగంపల్లిలో ఈ దేవాలయం ఉంది. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే దేశ సంచారానికై బయలుదేరినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అవగంపల్లిలో ఒక రాత్రి నిద్ర చేశారు. మరుసటి ఉదయాన్నే గ్రామస్తులందరూ కూడా మీ గుర్తుగా ఏదైనా మాకు ఇవ్వండి అని ఆ గ్రామస్తులు కోరగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన గ్రంథాన్ని మరియు విభూతితో శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలు ఈ విభూతిని సేవించిన వాళ్ళకి ప్రసవం మంచిగా జరుగుతుందని, అలాగే ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ స్వామివారి విభూతిని సేవించిన సంతానం తప్పకుండా కలుగుతుందని అక్కడి ప్రధాన అర్చకులు శ్రీ మధులూరు శ్రీనివాసాచార్యులు మన మెట్రో ఉదయం ఛానల్ కి తెలియజేశారు. పెళ్ళితోనే రాసింటారా? గంట ఉంటుంది. మామూలుగా టెంపుల్లో ఉన్నా బయట ప్రోగ్రాంలకైనా అదేనండి బ్రహ్మంగారు పెట్టిన నైవేద్యము. బ్రహ్మంగారు ఆయన శ్రేష్ఠాలతో పెట్టినది. బ్రహ్మంగారు మఠం నుంచి అహోబిలము జ్యోతి క్షేత్రం బయలుదేరే సమయానికి మన ఊరి గమ్యంలోకి వచ్చేసరికి మనకు విశ్వబ్రహ్మణ కుటుంబం ఉంది. మాది సుపర్ణ క్షేత్రము. అందరు రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి స్వామివారిని ప్రాధాయపడడం జరిగింది. స్వామి మీరు ఖచ్చితంగా మా గ్రామానికి రావాలని. వీళ్ళ భక్తి సేవలకు మెచ్చిన బ్రహ్మంగారు మన అక్కంపేట గ్రామానికి రావడం జరిగింది. రాత్రి ఇక్కడే కూర్చొని అందరికీ ఉపన్యాసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో మన ఇంట్లోనే ఫోన్ చేయడం జరిగింది. మన ఇంట్లోనే బస చేయడం జరిగింది. బస చేసిన తర్వాత తెల్లవారుజామున బ్రహ్మనిమృత సమయంలో బయలుదేరే సమయానికి స్వామి మీరు వచ్చారు కదా మాకు గుర్తింపు అంటూ ఉండాలని అడగడం జరిగింది. అప్పుడు ఇదంతా మన స్థలాలు, మన సొంత స్థలాలు అనమాట ఈ పటాలు. అక్కడికి వచ్చి ఆయన శ్రేష్ఠాలతో ఆయన అనుష్ఠానం చేసుకుని మంత్రాన్ని అక్కడ పెట్టడం జరిగింది. చిన్న లింగం అది లోపల భూమిలో నుంచి పెరుగుతూ ఉంది. మనం కొంచెం గిల్లితే తెల్లవారిలోపు ఆ కాట అనేది పూరించబడిపోతుంది అన్నమాట. మామూలుగా ఇప్పుడు గిల్లము ఏదైనా ప్రాణాపాయం ఎవరన్నా గర్భిణీస్ ఉంటారు కదా వాళ్ళు ప్రసవించలేనప్పుడు ఒక 3 days ముందు తీసుకొని పోతారు. ఆ నొప్పులు కనిపించిన సమయంలో కొంచెం నీళ్ళలో వేసి తాపితే సులువుగా కానుకోవడం జరుగుతుంది. ఎక్కువ సంతానం గురించి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి శివరాత్రి మాత్రం పాలాభిషేకం ఉంటుంది. మాది వంశపరివారం వస్తున్నాం ఈ దేవాలయానికి. నా పేరు శ్రీనివాసరాచార్యులు. నా నెంబర్ 8096913284. రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా నగర 43వ డివిజన్ రంగసాయిపేటలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటు కొనసాగనున్న మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన 50 వ్యవసాయ సంబంధిత పనిముట్లు, యంత్రాలు, ఉత్పత్తుల స్టాళ్లను అతిథులు సందర్శించి యంత్రాల పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల సంఘాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేసి రైతులను మంచి దారిలో నడిపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు సమస్యలను రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలతో కలిసికట్టుగా బ్యాంకును ముందుకు నడిపించి ఆ అనుభవం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
వారికి కావాల్సిన పోస్టులు అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి పోస్టులు ఇచ్చి వరంగల్ జిల్లాగా తెలంగాణ బంగారం ధరలు రికార్డు స్థాయిలో కదలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గత వారం 10 గ్రాముల 24 క్యారెట్ల పూత్తడి రేటు 91,950ని తాకింది. దేశీయ మార్కెట్లో ఇదే ఆల్ టైమ్ హై. దీని ప్రకారం చూస్తే 2017లో SBGBలను కొన్ని ఇన్వెస్టర్లు లాభాల పంట పండినట్టే ఏడాది అప్పుడు కొన్న బాండ్లే మెచ్యూరిటీకి వస్తున్నాయి. నాడు తులం 29,667.50గా ఉన్నది. ఇంచుమించుగా ఈ ధరల సగటు పైన ఇప్పటి ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లను కొన్నారు. అయితే ఇప్పుడు తులం 90,450గా ఉంది. అంటే 3 రేట్లకు పైగా ధరలు పెరిగాయి. దీంతో అప్పుడు 2,966 పెట్టి గ్రాము కొన్న వారికి కేంద్రం ఇప్పుడు 9,045 ఇవ్వాల్సి ఉంది. అలాగే సదరు 2,966పై వార్షిక వడ్డీ 2.50% చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ లెక్కన ప్రతి గ్రాముకు మొత్తంగా దాదాపు 9,700 చెల్లించాలి. 2018, 2019లో SGBలను కొన్న వారికి ఇంచుమించుగా ఇదే లాభం రానున్నది. ఆ రెండేండ్లు గ్రామ ధర 3,000, 3,500 మధ్య ఉన్నది. దీంతో ఇప్పుడున్న గరిష్ట ధరలకే లాభాలను ఒడిసి పట్టుకోవాలని ఇన్వెస్టర్లు భావిస్తే 2017 నుంచి 2019 వరకు కొన్న వారంతా బాండ్లను ప్రభుత్వానికి సమర్పించి నగదు చేసుకోవచ్చు. అదే జరిగితే ఖజానాపై ఒకసారిగా వేల కోట్ల రూపాయల భారం తథ్యం. మార్కెట్ ట్రెండ్ను చూస్తే ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా లేవు. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఏడాది ఆఖరు కల్లా తులం ₹1,00,000 చేరుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో SGBలను కొన్న వారికి కాసుల వర్షం ఖాయమే. IPL 2025 అటాసంగా మొదలైంది. ఇప్పటి వరకు గ్రూప్ దశలో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 18వ సీజన్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో మొదలైంది. తొలి రౌండ్లో చివరి మ్యాచ్ మంగళవారం గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడగా గతసారి రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్, RCB, పంజాబ్ కింగ్స్ 18వ ఎడిషన్ ను గొప్పగా ప్రారంభించాయి. సన్ రైజర్స్ జట్టు గత సీజన్ తరహాలోనే ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే IPL చరిత్రలో 2 అత్యధిక స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో 286 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని SRH నమోదు చేసింది. రన్ రేట్ ఆధారంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాట్ కమిన్స్ నేతృత్వంలోనే సన్ రైజర్స్ టాప్ ప్లేస్ లో ఉన్నది. IPL 2025 సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను RCB సొంత మైదానంలోనే ఓడించింది. టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేసిన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు అజింక్య రహనే, సునీల్ నారాయణ్ మధ్య సెంచరీ భాగస్వామ్యంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత RCB 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. RCB రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఈ సీజన్ పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడుతుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ ను 11 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇది IPL లో పంజాబ్ కు 2వ అత్యధిక స్కోర్ కావటం విశేషం. ఈ మ్యాచ్ లో కెప్టెన్ అయ్యర్ 42 బంతుల్లోనే 97 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. ప్రియాంచార్య, శశాంక్ సింగ్ సైతం రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 3వ స్థానంలో ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలనం. భారత్ ను ఉదాహరిస్తూ అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గిన మోదీ సర్కార్. సుంకాలు తగ్గించేందుకు సిద్ధం. దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం. 18 మంది మృతి. భూపేష్ బఘోల్ చుట్టూ కేసుల ఉచ్చు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో CBI దాడులు. బంగారం ధర అంచనాలో కేంద్రం వైఫల్యం. SGBలు అటర్ ఫ్లాప్.
ఐపీఎల్లో ముగిసిన తొలి రౌండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.